అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఆ శివుడు ఈశ్వరుడు జన్మించినటువంటి రోజు శివరాత్రిని దేశవ్యాప్తంగా ప్రధానంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఆ మహాశివుడు అలాగే శివరాత్రిని చాలా పవిత్రంగా భావిస్తారు. మరి శివాలయాన్ని సందర్శించడం, కాలువల్లో స్నానాలు చేయటం, అలాగే పితృదేవతలకి మరి తర్పణాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవి ఒక మంచి సాంప్రదాయం, మన పెద్దలను గుర్తు చేసుకునే సాంప్రదాయం. మరి ఈ సందర్భంగా మరొకసారి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వం. అన్ని శైవ క్షేత్రాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటు శ్రీశైలం దగ్గర నుంచి కాళహస్తి దగ్గర నుంచి అన్ని శైవ క్షేత్రాల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసాం. ఇక్కడ మచిలీపట్నంలో కూడా ఈ పరిసర ప్రాంతాల వాళ్ళకి నాగులేరు దగ్గర ఉదయం పూట మరి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి తర్పణాలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాం. అలాగే కళ్ళేపల్లి, విజయవాడ ఇవన్నీ కూడా ఈ పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు కాబట్టి వాళ్ళకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా బస్సులు అక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.